ఒకనాడు అబ్రహాం గారిని దేవుడు తన ఇంటి వారి నుంచి, తన తండ్రి దగ్గర నుంచి, తన బంధువుల దగ్గర నుంచి, తన వారందరి దగ్గర నుంచి వేరు చేస్తున్నాడు. ఎందుకు వేరు చేస్తున్నాడు? తన పితరులందరూ ఎలాంటి వారిగా ఉన్నారు అంటే విగ్రహారాధికులుగా ఉన్నారు. అబ్రహాం గారు కూడా విగ్రహారాధికుడిగా ఉన్నాడు. కల్దీ దేశంలో ఊరనే ప్రాంతంలో విగ్రహములు పూజిస్తూ కొలుస్తూ ఉన్నప్పుడు ఆయన దేవుని కొరకు వాడబడాలి అంటే, విశ్వాసులకు తండ్రిగా మారాలి అంటే, ఆయనలో నుండి మన ప్రభుల వారు రావాలి అంటే ఆ విగ్రహారాధన నుండి, ఆ వారి మధ్యలో నుండి ఆయన వేరు చేయబడాలి. అందుకొరకే దేవుడు అక్కడి నుంచి పిలిచిండు, నువ్వు రా నా దగ్గరికి, నీ దేశం నుండి, నీ తల్లి దగ్గర నుండి, తండ్రి ఇంటి నుండి, నీ దేశం నుండి, నీ బంధువుల దగ్గర నుండి నువ్వు వచ్చే నా దగ్గరికి అన్నప్పుడు అబ్రహాం గారు దేవుని మాటకు లోబడినారు కనుకనే ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు. మనకందరికీ కూడా తండ్రిగా మారినాడు. కారణం ఏంటి అంటే ఆయన పిలిచిన పిలుపుకు లోబడినాడు.